ఇందాక ర్యాప్ చాలా చాలా బాగుంది. అండ్ మీ సినిమా పరంగా మ్యూజికల్ గా ఎలాంటి ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఆడియన్స్ కంటే? వాట్ యు విల్ సే? ఈ మ్యూజిక్ ఈజ్ టు బి వెరీ ఎంథ్రిల్లింగ్ ఉంటుంది. యూ విల్ సీ ఇట్ వెరీ ఫ్రెష్. అంటే వీ డిడ్ నాట్ డీల్ ఇట్ ఇన్ ఏ ఆర్గానిక్ వే. సో చాలా ఎక్స్పెరిమెంటల్ అండ్ కన్విన్సింగ్ ది తెలుగు ఆడియన్స్. సో ఎక్స్పెరిమెంట్లో కూడా వీ ఆల్వేస్ వాంటెడ్ టు కన్విన్స్ ది తెలుగు ఆడియన్స్. సో sometimes when we do experiment we go complete Spanish or like Russian or something like that, but for this film we did do that, but in making the Telugu audience a piece unta chusara avakaye pachadinu, if you mix something, so definitely avakaye pachadi annadi chivari paఠంలో మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ మీరు ఈగల్లో గల్లంతే సాంగ్ చాలా చాలా బాగుంటుంది టు హియర్. అండ్ ఇందులో కూడా ఒక సూతింగ్ మెలోడీ ఉంది. దట్ వాజ్ ఆల్సో టూ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంద్ర గారు, సో హాయ్, యాక్చువల్లీ లుక్స్ లైక్ ఎ మలయాళం హీరో, నాట్ లైక్ ఎ తెలుగు హీరో. ఫీచర్స్ అన్ని అలా ఉన్నాయి బై సీయింగ్ దట్ పోస్టర్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఒకళ్ళు కేఎల్ రాహుల్ ఉన్నారు, మొన్న ఒకళ్ళు ఉన్నారు, సో ఇప్పుడు మీరు మలయాళం ఉన్నారు. బట్ ఈ లుక్స్ లైక్ దట్ ఆ పోస్టర్స్ అవన్నీ చూస్తే. ఫ్యాన్ ఇండియా అన్నారు సార్. ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యాపెన్ ఆల్సో ఇన్ ఫర్దర్ గా. సో మీకు దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం అండ్ యూఆర్ ఎ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం ఆల్సో, చెప్పారు ఇందాక. సో ఏది బాగా ఈజీ అనిపించింది, యాక్టింగ్ లేదంటే ప్రొడక్షన్ సైడ్? ఏది బాగుంది, ఏది కంఫర్టబుల్ గా ఉంది? యాక్టింగ్ రియల్లీ టఫ్ జాబ్. ప్రొడక్షన్ అనేది హెడేక్ అండి యాక్చువల్గా. పాపం అంటే తినాలి గారు చేశారు, ఆయన చేశారు, A to Z ఆయనే చూసుకున్నారు. కాబట్టి ఇట్స్ వెరీ హెడేక్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు సెగ్రిగేట్ ఎట్ వన్ ప్లేస్. అక్కడి నుంచి వీ నీడ్ టు మొబిలైజ్ అనమాట. సో నాకెందుకు అది కూడా ఛాలెంజింగ్ అనిపించింది అంటే, ఒక బడ్జెట్ అనుకుని ఆయన ఒక బడ్జెట్, ఈ బడ్జెట్లో చేసుకురండి అని చెప్పి లదాఖ్ సాంగ్ పంపించారు. సో అప్పుడు నేను నిఖిల్ ఇద్దరమే అందరితో, లైట్ మ్యాన్తో సహా అందరితో రిక్వెస్ట్ చేసుకుని తక్కువ బడ్జెట్లో చాలా ప్రొడక్టివ్గా ఆ సాంగ్ చేసుకున్నాం. మీరు చూసారు ఆ సాంగ్? ఒక్కసారిగా మీరు చూసారన్నారు కదా ఆ సాంగ్. అది బేసికల్గా ఎంత బడ్జెట్ అయి ఉంటుంది అనుకుంటారు మీరు? చెప్పండి. నో ఐడియా అండి, నో గెసెస్ ఆల్సో. నాకు అంత బడ్జెట్స్ మీద ఐడియా లేదు. సో దట్ ఈస్ నాట్ మై పార్ట్ ఆల్సో. అంటే చేసింది మీరే కాబట్టి మీరే రివీల్ చేయొచ్చు బడ్జెట్. తెలియదు అన్నారు, ఇంకా చెప్పను. అవిష్ తో ఒక సినిమా చేస్తున్నారు ఆల్రెడీ సైలెంట్ గా. అండ్ నెక్స్ట్ సైలెంట్ గా కాదు, అఫీషియల్ గానే. అదే సైలెంట్ గా అంటే చెప్పలే కదా, అలాంటి ఏం లేవు, అన్ని ఓపెన్. నెక్స్ట్ దిల్ రాజు గారి బ్యానర్ లో హరిశంకర్ గారి స్క్రిప్ట్ తో ఏదో సినిమా చేస్తాను మీరు ఆశిస్తాను కూడా న్యూస్ వచ్చింది. అదే అవుతుంది, టాక్స్ నడుస్తున్నాయి. అది కూడా సైలెంట్ గా ఏం లేదు, అది కూడా అఫీషియల్. త్రినాథ్ గారు ఒక్క క్వశ్చన్ అండి. అంటే మీరు స్టేజ్ మీద ఎప్పుడు ఇంత డల్ గా ఉండరు, యాక్టివ్ గా ఉంటారు. సో ఇప్పుడు డల్ గా కనిపిస్తున్నారు. ప్లస్ ఈ సినిమా నిర్మాతగా మారడానికి కారణం ఏంటి? మీరు నేర్చుకున్న పాఠం ఏంటి? ఎస్ సార్, మంచి క్వశ్చన్ అండి. నిర్మాతగా మారడానికి కారణం ఏం లేదండి. నాకు ఎప్పటి నుంచి, ఫస్ట్ నుంచి కూడా ఒక సంస్థ పెట్టాలి అన్నది ఎప్పటి నుంచో ఉంది. నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, అనకాపల్లిలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు నన్ను, కానీ నేను ఎప్పుడు పెద్దగా వాళ్ళని ఎంకరేజ్ చేయను. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద స్థాయిలో లేరు. వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకున్నారు, నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, అస్సలు ఎంకరేజ్ చేయను. సో ఈ చాలా సంవత్సరాలు అలాగే చేయలే. ఈ చౌర్యపాఠం ఇంకా రాబోసరికి ఏంటంటే, వీళ్ళు మా ఇంద్ర పాపం ఎన్నిసార్లు కలిసాడు వాళ్ళ మీకేమవుతారు కిరణ్ గారు అది వచ్చి కలుస్తుంటే నాకే ఇది ఇంత ఇంట్రెస్ట్ అనిపించింది. అప్పుడు కూడా నేను వాళ్ళకి ఏం చెప్పిన, పని చేద్దాం, మంచి కథ పుట్టినప్పుడు నేనే ఫోన్ చేస్తా, నువ్వు టెన్షన్ పడకు అది ఇది అన్నా. సరే అని లాస్ట్గా కార్తీక్ చెప్పిన కథ నచ్చి అప్పుడు పిలిచి కథ విను, ఇది చేద్దాం అన్న ఉద్దేశంతో. అప్పుడు తర్వాత ఏమన్నారు, పాఠం ఏదో అన్నారు కదా, నేర్చుకున్న పాఠం. సో నిజంగా బ్యానర్ పెట్టాను, డేర్ చేసి బ్యానర్ పెట్టేసా, అయిపోయింది, దిగిపోయాను, స్టెప్ ఇన్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంతో పాటు ఇంకొక డేర్ వచ్చి, అంటే ఇది స్టార్ట్ చేయడానికి మన కాపులో మా ఫ్రెండ్స్ ఉన్నారంటే, అంటే వాళ్ళతో స్టార్ట్ చేసేస్తావు కానీ మమ్మల్ని మాత్రం 5-6 ఏళ్ళ నుంచి ఇలాగే తిప్పుతున్నావు, నువ్వు ముందుకు రానివ్వట్లేదని గొడవ పెట్టారు. అది ఏ రేంజ్ గొడవ అంటే, కావాలనే నేను వాళ్ళు రానివ్వట్లేదు అని ఫీల్ అయిపోతున్నారు, సొంత ఫ్రెండ్ అయి ఉందని. అమ్మో ఇదేదో కొంపలు మునిగేటట్టే ఉంటాయని. సరే రండి అని చెప్పి మంచి కథ నేను రాసింది ఎప్పుడుదో ఆ కథ తీసుకొని దానికి మళ్ళీ అంతా చేసి అది స్టార్ట్ చేశాను. సో తర్వాత మరలా వేరే అలా ఒకదా వస్తుంటే నాకేమనిపించి, వద్దా ఆయన ముందు ఈ రెండు చూద్దాం, చూసి దీని రిజల్ట్ బాగుందంటే నాకు కూడా కంటిన్యూ చేయాలనే ఉంది. నిజంగా ప్లాట్ఫామ్ ఉంటుంది, ఓకే, ఓ బ్యానర్ ఉంటుంది, ఎప్పుడు
ఆమె సంతోషంగానే ఉంది నాకు ఆ విషయంలో. బట్ థింగ్స్ కోఆపరేట్గా లేకపోతే నేను కూడా ఏం చేయలేను కదా. సో మరలా ఇది మంచి రిజల్ట్ ఇవ్వకపోతే ఇంకొకరిని మరలా పిలిచి వాళ్ళు అడిగినా సరే నేను ఓకే చెప్పలేను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.